టీమ్ కి ప్రతి ఒక్కరికి నా నుంచి స్పెషల్ గా థ్యాంక్ యూ. అలాగే రమేష్ రెడ్డి సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా పేరు మాధురి, నేను డిగ్రీ స్టూడెంట్ ని. సో డిగ్రీ చేసుకుంటూ నేను వెస్టేజ్ అనేది పార్ట్ టైం గా టేకప్ చేసిన. సో స్టార్టింగ్ లా నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయింది. సో నేను కూడా బిఫోర్ వెస్టేజ్ ఒక డిగ్రీ స్టూడెంట్ గా ఉంటూ ఏదన్నా నార్మల్ గా ఏదైనా జాబ్ చేసుకోవాలి. ఎందుకు జాబ్ చేసుకోవాలి అంటే, నేను వెస్టేజ్ లో రాకముందు కూడా నేను ఏదో ఒకటి చేసుకోవాలి అన్న ఆలోచన నాది. సో బిఫోర్ వెస్టేజ్ కి నేను జాబ్స్ కి ఏదైనా పార్ట్ టైం గా ఏదైనా జాబ్ చేసుకోవాలనే టైంలోనే నాకు వెస్టేజ్ అనేది పరిచయం అయింది. సో నాకు సెకండ్ ఇయర్ లో వెస్టేజ్ పరిచయం అయింది. మాకు మురళి సార్ నన్ను ఈ ప్లాట్ఫామ్ కి పరిచయం చేసింది మురళి సార్. సో సార్ ఒకటే చెప్పిండు, ఒక మీటింగ్ ఉంటదిరా, ఒక మీటింగ్ వచ్చి తెలుసుకో, దాని తర్వాత క్లారిటీ తీసుకో, నీకు ఓకే అనిపిస్తే చెయ్యి, లేదంటే వద్దు అనేసి సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డేనే మన సంతోష్ నగర్ లో ఒక హోమ్ మీటింగ్ లేక శ్రీను సార్ తోటి మాకు హోమ్ మీటింగ్ జరిగింది. మేమైతే ఏదైతే స్టూడెంట్స్ ఉన్నామో, నేను గాని, దీపా పరమేశ్వర మేడం గాని, ఇక్కడ ప్రవళిక మేడం, ఇట్లా మేము 5 మెంబర్స్ ని ఇట్లా ఆ రోజు మేము ప్లాన్ వినడం జరిగింది. సో సార్ ఒకటే చెప్పడం జరిగింది, సో నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా నేను వెస్టేజ్ చేస్తున్నా. ప్రజెంట్ గా నేను పార్ట్ టైం గా చేసుకుంటూ ఒక 32,000 తీసుకుంటున్నా నేను పర్ మంత్ ఇన్కమ్ అనేసి సార్ చెప్పడం జరిగింది. అదేంటి అసలు పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని కూడా వెస్టేజ్ ని పార్ట్ టైం గా టేకప్ చేయడం అసలు ఏంది అనేసి మేము ఆలోచించినాము. సో స్టార్టింగ్ లో సార్ లాస్ట్ కి ఒక మాట చెప్పడం జరిగింది, నేను తొందరలోనే గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేయబోతున్నా, సో ఒక్కసారి ఆలోచించండి అనేసి చెప్పడం జరిగింది. సో అదేంది, మేమేమో గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదామని మేము ఆ ఆలోచనలు ఉండే, సార్ ఏమో గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసుకొని వెస్టేజ్ లో ఫుల్ టైం చేయబోతున్నా అని సార్ చెప్పిండు. దాని నెక్స్ట్ డేనే ఇదేందో బాగుంది, తెలుసుకోవాలి, దీని గురించి క్లారిటీ తీసుకోవాలి అనేసి మేము నెక్స్ట్ డేనే జిల్లెలగూడలో ఎంఎస్ఆర్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. సో సారు మేడం మీరు మ్యూట్ లోకి వెళ్ళారు మేడం. సార్ సారీ సార్, కాల్ వచ్చింది సార్. నా వాయిస్ క్లియరా? క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్. సో ఎంఎస్ఆర్ మీటింగ్ మేము జిల్లెలగూడలో అటెండ్ అవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మేము దీని గురించి క్లారిటీ తీసుకున్నాం. ఆ మీటింగ్ లో ఒక బీబీ మేడం, జ్యోతి మేడం, మన శ్రీను సార్, ఎంఎస్ సార్, పాండు సార్, వీళ్ళందరం మాట్లాడడం జరిగింది. మేము ఒకటే మాకు అర్థమైంది, సో జాబ్ లో లైఫ్ లేదు అని మాకు క్లారిటీ వచ్చింది. సో బిజినెస్ లో మరి మేము ఎట్లా చేయాలి, బిజినెస్ మాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు బిజినెస్ అంటేనే అసలు కొత్తగా మేము పేరు వినడము. సో అంతగా మరి ఏముంది బిజినెస్ లో అనేసి స్టార్టింగ్ లో మాకు అర్థం కాలే. అట్లనే రెగ్యులర్ గా సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, స్టార్టింగ్ లో ఒకటే మీటింగ్ కి మీకు అర్థం కాదు, రెగ్యులర్ గా మీరు అటెండ్ అవ్వండి అంటే మేము ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ పైన మేము క్లారిటీ తీసుకున్నాం. ఇందులో ఫేక్ ఇది నార్మల్ గా జెన్యూన్ ఈ కంపెనీ అనేసి మేము ఒకటే క్లారిటీ తీసుకున్నాం. క్లారిటీ తీసుకున్న తర్వాత మేము అప్పటి నుంచి సీరియస్ గా వర్క్ చేయడం జరిగింది. అది కూడా పార్ట్ టైం గానే చేసినాం. మేము డిగ్రీ చేసుకుంటూ పార్ట్ టైం గానే చేసినాము. సో అట్లా చేసుకుంటూ నా ఫస్ట్ 2 months లోనే నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 2 months లోనే బ్రాంజ్ డైరెక్టర్ లో నా చెక్ వచ్చేసి ఒక 2,900 చిల్లర వచ్చింది. సో అట్లా మెల్లమెల్లగా నా చెక్ అనేది పెరుగుతూ పోయింది. అట్లా ఒక 2,900 నుంచి మనకి దాదాపు ఒక 5,000 వచ్చింది. తర్వాత మళ్ళా 12,000 వచ్చింది, 15,000 వచ్చింది, 30,000 వచ్చింది, మళ్ళీ 34 వచ్చింది. లాస్ట్ నా హైయెస్ట్ ఇన్కమ్ 49,931 రూపాయి. సో ఈ ఇన్కమ్ నేను పర్ మంత్ తీసుకుంటున్నా. డిగ్రీ స్టూడెంట్ గా నేను పార్ట్ టైం గా డిగ్రీ చేసుకుంటూ పార్ట్ టైం గా నేను టేకప్ చేస్తే నాకు 49,000 వచ్చింది. సో ఒకవేళ నాకు జాబ్ వచ్చినా కూడా నాకు 40,000 అనేది ఇవ్వరు. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా 40,000 ఇవ్వని దానికి నేను జాబ్ కి
అసలు ట్రై చేయడము కరెక్ట్ కాదు అనేసి నేను స్టార్టింగ్ లోనే డిసైడ్ అయినా. సో నాకు ఇక్కడ వరకు నన్ను సపోర్ట్ చేసి మీకు నీకు మీ టీమ్ కి నేను సపోర్టివ్ ఉంటా అనేసి నా ప్లానర్స్ నాకు గట్టిగా ఒక మాట ఇవ్వడం జరిగింది. నేను మా సాయి సార్కి కానీ అర్జున్ సార్కి మన శ్రీను సార్ మై మెంటర్ శ్రీను సార్కి ఇలా ముగ్గురికి మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. ఎందుకు అంటే నేను ఈ స్టేజ్ వరకు రావడానికి ఇప్పుడు నేను 49,000 తీసుకోవడానికి రీజన్ వీళ్ళే. సో వీళ్ళు లేకపోతుంటే నా లైఫ్ అనేది ఇట్లా ఉండకపోతుండే. ఎందుకు అంటే ఆఫ్టర్ బిఫోర్ వెస్టీజ్ ముందు డిగ్రీ స్టూడెంట్ గా ఒకవేళ నేను వెస్టీజ్ లోకి రాకపోతుంటే అసలు నా లైఫ్ ఇట్లా లీడ్ చేయకపోతుండే. జస్ట్ నేను వెస్టీజ్ లోకి వచ్చింది ఒకటే రీజన్ సార్, నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చిన. ఒకటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ కి ఏముంటది, జాబ్ కొట్టాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేసి ఉంటది కదా. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే సార్, నేను ఒకరి మీద ఆధారపడొద్దు. సో నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏదైనా సరే నేను ఏదైనా ఒకటి పట్టుకున్నా అంటే అందులో ఖచ్చితంగా అది దక్కేంత వరకు నేను ఖచ్చితంగా దాని గురించి పోరాటం చేస్తా. అది వెస్టీజ్ అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో. సో నేను వెస్టీజ్ ఇంత సీరియస్ గా చేయడానికి ఒకటే సార్ రీజన్, నా ఫ్యామిలీ ఎందుకు అంటే, సో మాకు మా నాన్న లేడు, మేము ముగ్గురం అమ్మాయిలమే. సో అందులో నేనే పెద్ద అమ్మాయిని. సో పెద్ద అమ్మాయికి కాబట్టి బాధ్యత ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో నేను ఇంత సీరియస్ గా టేకప్ చేసిన. ఎందుకు ఇంత సీరియస్ గా టేకప్ చేసిన అంటే, సో నాకు మా నాన్న లేడు కదా, మా నాన్న లేని లోటు మా అమ్మకి గాని మా సిస్టర్స్ గాని రానివ్వద్దు. అంటే ఏ లోటు లేకుండా మా నాన్న బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నేను తీసుకొని నేను వాళ్ళ లైఫ్ లో వాళ్ళ హ్యాపీనెస్ గాని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలనేసి వెస్టీజ్ ని ఇంత సీరియస్ గా టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నేను ఖచ్చితంగా ఇంకా నాలాంటి చాలా మంది స్టూడెంట్స్ ఒకటేసారి నేను వెస్టీజ్ ఇంకా నాలాంటి స్టూడెంట్స్ చాలా మంది చిన్న చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేసుకోవడం గానీ, మ్యారేజ్ అవ్వడం గానీ చాలా మందికి. సో అట్లా చిన్న చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోతున్నాయి. సో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇక్కడ యూత్ కూడా ఉన్నారని అనుకుంటున్నా. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, దీని గురించి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కానీ అందులో వెస్టీజ్ గురించి కానీ క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకున్నాక కూడా చాలా మంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు టీం రాకపోవడం వల్ల. చాలా మంది టీం వస్తలేదని డల్ అయిపోతారు, అక్కడికే స్టాప్ అయిపోతారు. సో టీం 100% వస్తుంది. నేను మెయిన్ గా యూత్ కి చెప్తున్నా. సో మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ లో వండర్ఫుల్ గా ఉండబోతుంది. సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ దొరకడం మనం ఏదో ఒక లక్కీ చేసుకొని ఉన్నాము. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ప్రతి ఒక్కరు క్లారిటీ తీసుకోవాలి. సో దీని గురించి క్లారిటీ తీసుకొని ఒకటే సార్, మనం చేసేది ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అందరికి ఒకటే చెప్తున్నా. సో జాబ్ లో లైఫ్ లేదు, అక్కడ ఆల్రెడీ సార్ వాళ్ళు ప్రూవ్ చేసుకొని అక్కడ రిజైన్ చేసుకొని ఇందులోకి వస్తారు కాబట్టి జాబ్ లో లైఫ్ లేదు. సో బిజినెస్ లో మరి లైఫ్ ఉందా అంటే 100% ఉంది. మీ ముందరనే చాలా మంది లీడర్స్ సక్సెస్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదు సార్, జాబ్ లో అయితే మనకి బాస్ ఉంటారు, టార్గెట్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కావాలి, మనకు ప్రతి ఒక్క టైం ఫ్రీడము, అక్కడ టైం ఉంటది, ప్రతి ఒక్కటి ఉంటది. ఇక్కడ బాస్ ఉండడు, మనకి టైం ఫ్రీడమ్ ఉంటది, ఎక్స్పీరియన్స్ ఉంటది, ఎలాంటి అవసరం లేదు, మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో ఒకటే చెప్తున్నా అందరికి, సీరియస్ గా టేకప్ చేయండి వెస్టీజ్ అనేది. సో నా జర్నీ ఇందులో 11 months అన్నమాట. సో 11 months లోనే నేను 49,000 అనేది ఇన్కమ్ అనేది ఎన్ని చేయడం జరిగింది. సో ఈజీగా నేను మన డిసెంబర్ వరకు నేను ఖచ్చితంగా 3 lakhs తీసుకుంటా. సో 3 lakhs నేను తీసుకోవడమే కాదు, నా కింద దాదాపు 10 members కి 1,00,000+ కారు వాళ్ళకి గోల్ పెట్టి నేను వాళ్ళ కోసమే వర్క్ చేస్తూ నేను ఇంత సీరియస్ గా చేస్తున్నా. సో ఒకటే సార్, నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి రీజన్ మా శ్రీను సార్ కానీ మా సాయి సార్, ఇక్కడ అర్జున్ సార్, మురళి సార్, వీళ్ళు నలుగురికి మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. ఎందుకు అంటే ఒకవేళ నేను వెస్టీజ్ లోకి రాకపోతుంటే నాకు ఎప్పుడో మ్యారేజ్ చేసేస్తుండే. సో వెస్టీజ్ లోకి వచ్చినాక వీళ్ళు నా లైఫ్ అనేది నేను ఇప్పటికీ ఇంత లైఫ్ ని లీడ్ చేస్తున్నా అంటే రీజన్ వీళ్ళు నలుగురే. సో ఒకటే సార్, నేను అసలు ఏమంటారు, అవుట్ ఆఫ్ నార్మల్ గా
ఏది బయటికి గూడా అసలు ఎళ్ళకపోతుండే. డిగ్రీ స్టూడెంట్‌గా ఉంటూ నేను నార్మల్‌గా డిగ్రీ చేసే టైంలో గూడా జస్ట్ నా కాలేజు, ఇల్లు తప్ప నాకు అసలు వేరే ఆలోచన గాని అసలు లేకపోతుండే. చాలా సెన్సిటివ్‌గా ఉంటుండే. కాకపోతే నేను వెస్టీజ్‌లోకొచ్చినాక చాలా చేంజ్ అయినా. నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. స్ట్రాంగ్‌గా చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్‌గా అయినా. ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వాలి. అలాగే గాకుండా సార్ నా వాయిస్ క్లియరా? క్లియర్ మేడం. ఓకే సార్. సో, ఒకటే సార్ నేనిక్కడ స్టూడెంట్స్‌కి పదే పదే నేను జెప్తున్నా. టైమ్ వేస్ట్ చేసుకోకండి. మంచి లైఫ్ ఉంది ఇందులో. సో, వెస్టీజ్ అనేది మనకు దొరకడం మాత్రం ఏదో అసలు మనమే లక్కీ అంటే చాలా లక్కీ. ఎందుకు అంటే స్టూడెంట్స్‌గా ఉంటూ మనము పార్ట్ టైమ్‌గానే అది గూడా ఫుల్ టైమ్‌గా గాకుండా పార్ట్ టైమ్‌గానే జేసుకుంటూ ఒక 50,000, 60,000, 70,000 చాలా మంది నేనే గాకుండా చాలా మంది స్టూడెంట్స్ అనేది ఎర్న్ జేయడం జరుగుతుంది. సో, ఒకటే నేను జెప్పేది ఇక్కడ ప్రతి ఒక్కరికి వెస్టీజ్ గురించి క్లారిటీ తీసుకోండి. దీని మీద ఒకటేసారి ఇది మనకి 10 మందికి మనం హెల్ప్ చేయొచ్చు. ఇది పట్టుకుంటే 10 మందికి గాదు, వందల మందికి హెల్ప్ చేయొచ్చు. సో, నాకు ఒకటే నేను వెస్టీజ్‌లకి ప్రెజెంట్‌గా నేనిప్పుడు చేసుకుంటూ నాకొక వెస్టీజ్‌లోకి రాకముందు గూడా 10 మందికి నేను హెల్ప్ జేయాలి. వాళ్ళకి నా నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి అనే ఆలోచన నాకుంటుండే. సో, వెస్టీజ్ వల్ల నాకు ఆ డ్రీమ్ గూడా ఫుల్‌ఫిల్ అయితుంది. సో, నా కింద దాదాపు నేను 49,000 తీసుకోవడం గాకుండా నా కింద దాదాపు 18 మెంబర్స్‌కి డబ్బులు ఇప్పిస్తున్నా. హైయెస్ట్ ఇన్‌కమ్ 39,000. సో, ఒక హౌస్ వైఫ్‌కనేది ఇప్పియడం జరుగుతుంది. సో, ఇక్కడ ఒకటే సార్, ఒకటే ఆలోచించండి. ఒకవేళ మనం జాబ్ జేసినా గూడా అక్కడ మన ఒక్కరిదే. సో, ఇక్కడ మనకి ఎంతో మందికి లైఫ్ ఇయ్యొచ్చు. మన లైఫ్ గూడా సెట్ జేసుకోవచ్చు. సో, నాకు వెస్టీజ్ అనేది ఒకటే ధైర్యం ఇచ్చింది. నేను సక్సెస్ అవుతూ మా ఇద్దరు చెల్లెలు ఏదైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌ని గూడా నేను సక్సెస్ జేస్తా. వాళ్ళకి ధైర్యంగా నేను ఉంటా అనేసి నాకు వెస్టీజ్ మాత్రమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సో, నాకు ఒకటే సార్ ఇంత నేను గట్టిగా నేను మాట్లాడడానికి సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో, ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నా వెస్టీజ్ గురించి క్లారిటీ తీసుకోండి. సో, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రమేష్ రెడ్డి సార్ గారికి థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్‌ఫుల్ టెస్టిమనీ. సో, అవర్ గ్రేట్ లీడర్, మై టాప్ అప్లైనర్ సర్వశ్రీ మేడం అండ్ మల్లికార్జున్ సార్. మేడం హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్ కవిత మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. మార్నింగ్ మేడం. రోజు జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాధురికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మా. చాలా బాగుంది నీ టెస్టిమోనీ. ఇంత చిన్న ఏజ్ లోనే మీకు వెస్టీజ్ దొరికింది, అదృష్టము.